చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో భూ తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. భిక్షపతి శ్రీనివాస్ అనే అన్నదమ్ములు భూ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో శ్రీనివాస్ భిక్షపతిపై దాడి చేయడంతో ఆగ్రహానికి గురైన భిక్షపతి ట్రాక్టర్ ద్వారా శ్రీనివాస్ ఇంటి గేటు గోడలను ధ్వంసం చేసి సీసీ కెమెరాల సైతం ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్ఐ శివానంద్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి ఇరువురిపై కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. సమస్యలు ఏవి ఉన్న గ్రామంలో కూర్చొని మాట్లాడుకోవాలని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని కేసుల పాలై జైలు పాలు కాకూడదని ఆయన ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివానందం మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలు చేసుకోకూడదని, భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉన్న గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని గ్రామంలో ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలని, ఎవరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని, ఒకవేళ దాడులు చేసుకుని కేసుల పాలైతే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. గ్రామంలో సమస్యలు పరిష్కారం కాకపోతే పోలీసులను సంప్రదించాలన్నారు. నమస్తే అండి, నా పేరు జి శివానంద. నేను శంకర్పేట మాట్లాడుతున్నాను. నిన్నటి రోజు కామారం విలేజ్లో అన్నదమ్ములు భిక్షపతి మరియు శ్రీనివాసు వాళ్ళ తగాద పడడం జరిగింది, గొడవ పడడం జరిగింది. గొడవలో భాగంగా ఇరు వ్యక్తులు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి భిక్షపతి మన పారతోడు కొట్టగా ఇక్కడ చెంప గాయమయ్యడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఈ భిక్షపతి అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయి కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ ప్రజలకు తెలియజేది ఏమనగా ఈ ప్రాపర్టీ విషయాల్లో కానీ వేరే చిన్న చిన్న తగాదాలు కానీ కొట్టుకోకండి, గాయాల పాలు కాకండి, కేసుల పాలు కాకండి, జైలు పోకండి. మీకు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే సమస్యలు కూర్చొని పరిష్కరించుకోండి. మీరు పెద్ద మనుషులు మాట్లాడుకోండి. కాని ఏడల పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మీకు తగిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయి. నమస్కారం.